అన్ని వర్గాలు దేశంలో స్వేచ్ఛగా ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్ఎస్యుఐ ఉమ్మడి వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీగా కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కడియం శ్రీహరి. సింగరేణి అదానికి అప్పజెప్పకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. కేంద్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, 10 సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి, సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసము ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చావా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను. ఉన్న ఉద్యోగాలను ఊడబెరికే విధంగా, తీసివేసే విధంగా పెద్ద ఎత్తున దేశంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ని అంతా కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఉద్యోగస్తులందరినీ రోడ్లపైన వేస్తున్నారు. అసమర్థ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నది. దానిపైనే వాళ్ళు ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకమైన భారతదేశం, దాన్ని చెడగొట్టే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం అనే పదాన్ని తీసేస్తా అంటున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తా అంటున్నారు. రాజ్యాంగాన్ని కనుక మారిస్తే అది అంబేద్కర్ గారిని అగౌరవపరిచినట్టుగానే మనం భావించవలసి వస్తుంది. రాజ్యాంగాన్ని మారిస్తే మన బ్రతుకులకు, మన భవిష్యత్తుకు భరోసా లేకుండా పోతుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్పాలి బీజేపీ పార్టీ ఏం చేస్తుందో. వాళ్ళ చేతుల అధికారాన్ని పెట్టుకొని, డిపార్ట్మెంట్లను పెట్టుకొని, ఈడీ, సిబిఐ వీటన్నిటిని పెట్టుకొని అందరినీ ఎంత ఇబ్బంది పెడుతుంది అన్నది కూడా మీరు అందరు ఒక్కసారి గమనించాలి. ఇదే కాదు, మన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మరి యువకులకి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. ఎక్కడైనా ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిండ్రా? ఇయ్యలేదా? ఎక్కడా కూడా బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదు గత 10 ఏళ్లలో. ఇప్పుడు వచ్చేదో ఓట్లు అడిగితే అదేం బాగాలేదు. మరి వాళ్ళు చెప్పుకుంటున్నారు 400 సీట్లు వస్తాయంట. మరి కేసీఆర్ గారు కనుక 100 పైన వస్తే అనుకున్నట్టు వీళ్ళు ఒక భ్రమ సృష్టిస్తున్నారు. 400 అని. 400 రావు, పాడు రావు. 200 కూడా వాళ్ళకి దిక్కు లేదు. భారతదేశాన్ని నిర్మించడానికి మీరే యోధులు, మీరే కార్యశూర్యులు. కాబట్టి మీరు చూస్తున్నారు ఎంత విధ్వంసకరమైన విషపూరిత పాలనని బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి గత 10 ఏళ్ల నుంచి భారతదేశాన్ని నాశనం చేస్తున్నాడో అట్లాంటి పార్టీని అగ్నికి ఆహుతి చేయడానికి మీరందరూ కూడా అగ్నికీలలు లెక్క పనిచేయాలి. తర్వాత మీరంతా భారతదేశానికి వెలుగునివ్వడానికి వెలుగురేఖలు అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జెండా పట్టిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. పేద మధ్య తరగతి బిడ్డలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి మన జీవితాలు ఆగం చేయడానికి అక్కడ ఒక దుర్మార్గుడు కాచుకొని కూర్చున్నాడు. ఇంకో 5 ఏళ్ళు నాకు అధికారం ఇవ్వండి, ఇంకో 400 సీట్లు నాకు ఇవ్వండి, మీ జీవితాలు బుగ్గుపాలు చేస్తాను, రిజర్వేషన్స్ రద్దు చేస్తాను, రాజ్యాంగం ఎత్తేస్తాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు తొలగిస్తానంటున్నాడు. మరి అట్లాంటి వాడికి మళ్ళీ మనం అధికారం ఇద్దామా? ఇక్కడున్న బీజేపీ అభ్యర్థి ఎట్లాంటి వాడు అన్నది భూదందాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, అక్రమాస్తులు అన్నిటినీ కాజేసి ఇప్పుడు నేనున్నాను అని వర్ధనపేటలో చెల్లకుండా ఇక్కడ వరంగల్ లోక్సభకు వచ్చి నేను చెల్లడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా చెప్పండి తమ్ముడు.